అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ గయ్యాలి కోడలు 2వ భాగం. దివ్య తన అత్తామామల మీద పోలీస్ స్టేషన్లో గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు దివ్య అత్తమామలు. ఆ విషయం తెలిసిన దివ్య అమ్మానాన్నలు దివ్య దగ్గరికొచ్చి, అమ్మా దివ్య, ఏంటమ్మా నువ్వు చేసేది? నిన్ను ఒక బిడ్డలా చూసుకునే వారిపైన నువ్విలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా? అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళంత మంచివారు కాదమ్మా. నాపైన అన్ని పుకార్లు పుట్టించి అందరికీ నా గురించి చెడ్డగా చెబుతున్నారమ్మా. ఇంట్లో కూడా నన్ను ఒక పరాయి దానిలాగా చూస్తూ ఉన్నారు అంటూ దివ్య తన అత్తమామల మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందో చెబుతూ ఉంటుంది. దివ్య గురించి, తన ఆలోచనల గురించి దివ్య అమ్మానాన్నలకి ముందే తెలుసు కాబట్టి దివ్య చెప్పిన విషయాలేమీ నమ్మకుండా, దివ్య, నువ్వు అనుకున్నట్టు మీ అత్తమామలు నీ గురించి ఎక్కడా కూడా ఎవరితోనూ చెడుగా చెప్పలేదు. వాళ్ళలాంటి వారు కాదు తల్లి. ఈసారికి నువ్వు వాళ్ళపై పెట్టిన కంప్లైంట్ని వాపస్ తీసుకోమ్మా అంటూ దివ్యని తన అమ్మ బ్రతిమిలాడి తనని ఒప్పిస్తుంది. రాధమ్మ గంగాధర్పై ఉన్న కంప్లైంట్ని వాపస్ తీసుకునేలా చేస్తుంది. ఆ తర్వాత రాధమ్మ దగ్గరికి దివ్య వాళ్ళమ్మ వెళ్ళి, మమ్మల్ని క్షమించండి. దానికి మంచికి చెడుకి తేడా తెలీదు. ఇంకోసారి ఇలా జరగదు. దాని తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అని బాధపడుతూ చెప్పింది సరోజ. అప్పుడు రాధమ్మ, అయ్యో, మీరేం బాధపడబాకండి. ఆడపిల్లలు లేని మాకు మా ఇంటి కోడల్ని కూతుర్లా చూసుకుందామని అనుకున్నాం. కానీ తనకి ఇవన్నీ అంత ఇబ్బందిగా ఉంటాయని మేము అనుకోలేదు. అన్నయ్య గారు, మీరు కూడా మనసులో ఏం పెట్టుకోకుండా పెద్ద మనసుతో దాన్ని క్షమించండి అని సరోజ అడిగింది. గంగాధర్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాతి రోజు వేణు తింటూ ఉండగా, అదేంట్రా నువ్వొక్కడవే తింటున్నావు? అమ్మాయి ఎక్కడా? ఏమో నాకేం తెలుసు, అయినా ఎవరికి ఆకలేస్తే వాళ్ళు వచ్చి తింటారు. తప్పురా, తను చిన్నపిల్ల, తెలుసో తెలియక అలా చేసింది. కానీ చాలా మంచి అమ్మాయిరా. వెళ్ళి అమ్మాయిని కూడా భోజనానికి రమ్మను అని చెప్పగానే వేణు కోపంగా లేస్తాడు. అమ్మా, మీరింకా మారరు కదా, కావాలంటే మీరే వెళ్ళి పిలుచుకొచ్చి మీ చేతులతోనే తినిపించండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేణు. దివ్య ఒక్కతే తన రూంలో కూర్చుని ఉంటుంది. రాధమ్మ దివ్య దగ్గరికి వెళ్తుంది. అమ్మా దివ్య, ఇక్కడేం చేస్తున్నావమ్మా? రా, వచ్చి భోజనం చేయి. నాకేం ఆకలిగా లేదత్తయ్యా. పొద్దున కూడా నువ్వేం తినలేదు. ఇలా ఎంతసేపు అని ఉంటావు చెప్పు. రా అమ్మా, వచ్చి తిను అని రాధమ్మ ప్రేమగా అడుగుతుంది. సరే అత్తయ్య అంటూ దివ్య లేచి భోజనం చేస్తుంది. దివ్య వాళ్ళ అమ్మ రాధమ్మ గంగాధర్ల గురించి చాలా మంచి విషయాలు చెప్పగా అవన్నీ దివ్యకి గుర్తుకొస్తాయి. నిజంగా వీళ్ళు మా అమ్మ చెప్పినట్లు మంచివాళ్ళేనా? నేను వీరి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా నాతో ఇంకా ప్రేమగానే ఉంటున్నారు. కొంపదీసి ఇదంతా నాటకమా? చూద్దాం కొన్ని రోజులు అని దివ్య తన మనసులోనే అనుకుంటుంది. వేణు మాత్రం దివ్యతో మాట్లాడడం మానేశాడు. దివ్య ఎప్పుడు ఎదురుపడ్డా తల పక్కకి తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది గమనిస్తాడు గంగాధర్. అరే వేణు, ఎటు వెళ్తున్నారా? ఇట్రా అని వేణుని పిలిచాడు గంగాధర్. అప్పుడు బయటకు వెళ్తున్న వేణు ఆగి గంగాధర్ దగ్గరికి వచ్చాడు. నాన్న, చెప్పండి. నువ్వలా దివ్యని అవాయిడ్ చేయడం మంచిది కాదురా. తనతో ఒకసారి మాట్లాడి చూడు. నాన్నా, నేనేం మాట్లాడాలి? తనని ఒక మంచి కూతుర్లా చూసుకుందామని మీరు అనుకున్నారు, కానీ తనేం చేసిందో చూశారు కదా. అరే, అది తను పెరిగిన వాతావరణం వల్ల అలా చేసింది, కానీ తను మంచమ్మాయేరా. అయినా మన ఇంటమ్మాయి తప్పు చేస్తే సర్ది చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఇలా దూరం చేసుకోవద్దురా. ఒక్క మాటతో ఎన్నో దూరాలు దగ్గరవుతాయి. తను తప్పు చేసింది కావచ్చు, కానీ దాన్ని సరిదిద్దే బాధ్యత నీది అని చెప్పి గంగాధర్ వెళ్ళిపోయాడు. నాన్న మాటలు విన్న వేణు కూడా ఆలోచనలో పడ్డాడు. వీళ్ళ మాటలన్నీ చాటుగా దివ్య వింటుంది. నేనే వీళ్ళ గురించి తప్పుగా ఆలోచించాను. వీళ్ళు మరీ నేను అనుకున్నంత చెడ్డవాళ్ళు మాత్రం కాదు అని దివ్య అనుకుంటుంది. ఆ రోజు నుంచి దివ్య పొద్దున్నే లేచి రాధమ్మకి అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. అది చూసిన వేణుకి మెల్లమెల్లగా దివ్యపై ఉన్న కోపం తగ్గిపోతూ ఉంది. రాధమ్మ గంగాధర్లు కూడా దివ్య తమతో మంచిగా ప్రవర్తించటం చూసి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. ఇలా కొన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు నలుగురు. ఒకరోజు రాధమ్మ తన బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఒకటి ఉందని వెళ్ళటానికి తయారవుతూ ఉంది. కానీ తనకి తన బంగారు చైన్ ఒకటి కనిపించటం లేదు. తన గదంతా మొత్తం వెతికి చూసింది, కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. ఇక చేసేదేమీ లేక అలానే ఫంక్షన్కి వెళ్ళిపోయింది.
ఆ తరువాతి రోజు మళ్ళీ ఇంటికొచ్చి ఆ చైన్ గురించి వెతుకుతూ ఉంటుంది. అది చూసిన వేణు, అమ్మా ఏమైందమ్మా అలా కంగారు పడుతున్నావు అని వేణు అడిగాడు. అదేరా, నువ్వు నీ జీతం డబ్బులతో నాకొక బంగారపు చైన్ కొనిచ్చావు కదా, అది కనిపించట్లేదురా అంటూ చెబుతూ వంట రూంలో హాల్లో అంతా వెతుకుతూ ఉంటుంది రాధమ్మ. కానీ ఎక్కడా కూడా అది కనిపించటం లేదు. అమ్మా ఒకసారి దివ్యని అడగమంటావా? వద్దురా, అలా అడిగితే తను బాధపడుతుంది. సరే అమ్మా, నేనొకసారి నా గదిలో చూస్తాను అని వెళ్ళి వేణు తన గదిలో వెతుకుతూ ఉంటాడు. అప్పుడే దివ్య బయట నుండి ఆ గదిలోకి వస్తుంది. వేణు అంతా వస్తువులన్నీ గందరగోళంగా పడేయటం చూస్తుంది దివ్య. ఏంటండి, ఏమైంది? ఏం వెతుకుతూ ఉన్నారు? ఏం లేదు దివ్య, అమ్మ చైన్ ఒకటి కనిపించడం లేదంట, దానికోసమే వెతుకుతున్నాను. అయితే ఆ చైన్ కోసం అత్తయ్య రూమ్లో వెతకాలి కానీ మన రూమ్లో వెతికితే ఎలా? అదే పొరపాటునేమైనా మన రూమ్లోకి వచ్చిందా అని చూస్తున్నా అని వేణు చెప్పాడు. ఆ మాటలకి దివ్యకి కోపం వస్తుంది. అంటే ఆ గొలుసుకి ఏమైనా కాలున్నాయి ఏంటి, ఆ రూమ్లో నుండి ఈ రూమ్లోకి రావడానికి? అని దివ్య కోపంగా అంటుంది. ఎందుకలా అరుస్తున్నావు? ఇప్పుడు అసలు ఏం జరిగిందని ఒకసారి నీ నగల బాక్స్లో కూడా చూడు. పొరపాటున నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నీ బాక్స్లో ఏమైనా పెట్టుకున్నావు కావచ్చు అని వేణు చెప్పగానే దివ్య ఇంకా ముందు వెనక ఏమీ ఆలోచించదు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? ఏమిటి మీ ఉద్దేశం? అనుకుంటూ హాల్లోకి వెళ్తుంది. పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. అంటే నేను ఈ ఇంట్లో దొంగలా కనిపిస్తున్నానా అని అరుస్తుంది. అది విని అందరూ వస్తారు. ఏవైనా ఉంటే నన్ను డైరెక్ట్గా నువ్వు తీసావా అని అడగచ్చు కదా, ఇలా డొంక తిరుగుడు మాటలెందుకు అని అంటూ ఉండగా మధ్యలోనే రాధమ్మ కలుగజేసుకుంటుంది. ఏంటమ్మా, ఏం జరిగింది? ఆహా, ఏమి నటిస్తున్నారు అందరూ. కొడుకేమో బంగారం నేను తీశానని నా బాక్స్లో వెతుకుతాడు, మీరేమో ఏమీ తెలియనట్లొచ్చి ఏం జరిగింది అని అడుగుతున్నారు. దివ్య, మాటలు మంచిగా రానివ్వు. ఏంటి మీతో సరిగా మాట్లాడేది? ఇన్నాళ్ళు మీరు మంచిగా మాట్లాడుతుంటే నిజంగా మంచివాళ్ళు అనుకున్నాను, కానీ ఇలా ఉండి ఉండి ఒక్కసారిగా దొంగని చేస్తారని అనుకోలేదు. అమ్మా, ఇప్పుడు నిన్ను దొంగ అని ఎవరన్నారమ్మా? ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి, ఆ చైన్ గురించి మర్చిపోండి. ఎలా వదిలేస్తాం అత్తయ్య? నాకు ఇంత అవమానం జరిగినా ఆ విషయాన్ని ఎలా వదిలేస్తాను అని దివ్య అంటుంది. అప్పుడు వేణు దివ్య దగ్గరికొచ్చి, హో అవునా, నువ్వు మాకు చేసిన అవమానం కంటే ఎక్కువ ఇది? అంటే అది మనసులో పెట్టుకొని మీరిలా నన్ను వేధిస్తున్నారన్నమాట. నేను ఊహించిందే నిజమే. అయితే మీ పైన పెట్టిన కేసు అనవసరంగా వెనక్కి తీసుకున్నాను. అనవసరమా? కావాలంటే వెళ్ళి మళ్ళీ పెట్టుకోపో అని వేణు అన్నాడు. దివ్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ కుటుంబం మొత్తం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అది చూసిన వేణు, అమ్మా నన్ను క్షమించండి, మీకొక మంచి కోడల్ని ఇవ్వలేకపోయాను. తనతో ఇలా నా వల్ల కాదమ్మా, నేను దివ్యతో ఉండలేను, నేను డివోర్స్ తీసుకుంటాను అని వేణు చెప్పాడు. వేణు మాటలకి తన అమ్మానాన్నలిద్దరూ ఆశ్చర్యపోయారు. తనని కన్విన్స్ చేయటానికి ఎంతో ప్రయత్నించారు. కానీ చివరికి చేసేదేమీ లేక దివ్యతో వేణు విడాకులు తీసుకున్నాడు. ఒక మంచి కోడల్ని తెచ్చుకొని తనలో కూతుర్ని చూసుకుందాం అనుకున్న ఆ తల్లిదండ్రులకి చివరికి నిరాశ మిగిలింది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.